విమాన ప్రమాద స్థలానికి ఎన్ఐఏ పరిశీలనలో బయటపడ్డ మరో మృతదేహం కొనసాగుతున్న దర్యాప్తు. ఎయిర్ సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన భేటీ. హాజరైన డీజీసీఏ డీజీ, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లలోనే ప్రమాదం. 650 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం. ఫ్లైట్ ప్రమాదంపై విమానయాన శాఖ వివరణ. విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ. పలు విభాగాల్లోని నిపుణులతో ఏర్పాటు. ముందస్తు జాగ్రత్తలపై అధ్యయనం. విమాన ప్రమాదం షాక్ కి గురి చేసింది. గుజరాత్ మాజీ సీఎం కామెంట్. రూపానీ కుటుంబానికి వాఘేలా పరామర్శ. ఖైరతాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస. విజయారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన. దానంను నిలదీసిన విజయారెడ్డి వర్గీయులు. ఏఐజీలో ముగిసిన వైద్య పరీక్షలు. హెల్త్ చెకప్ లో భాగంగా ఆసుపత్రికి వచ్చిన కేసీఆర్. ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదు. ప్రజల సొమ్ము ఆ ప్రాజెక్టుకు ఖర్చు చేయొద్దు. కూనంనేని సంచలన కామెంట్. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ నేతలు కూడా అనుభవిస్తారు. ఏపీలో ప్రజాస్వామ్య పాలన లేదన్న పెద్దిరెడ్డి. రైతుల సమస్యపై గొంతెత్తితే డైవర్ట్ చేస్తున్నారు. వదిలి వెళ్తే రాళ్ల దాడులు చేయించారు. చంద్రబాబుపై జగన్ విమర్శలు. కాకా కుటుంబానికి కార్మిక శాఖ కలిసొచ్చింది. కాకా వారసత్వాన్ని కొనసాగిస్తా. చెన్నూరులో దందాలకు చోటు లేదన్న మంత్రి వివేక్. ఎస్ఎల్బీసీ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం. కార్మికులు వద్దని చెప్పినా బలవంతంగా పనులు. అందుకే 9 మంది చనిపోయారన్న నిరంజన్ రెడ్డి. కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసు భయం. దమ్ముంటే విచారణకు హాజరై నిజాలు చెప్పాలి. ట్యాపింగ్ కేసులో శిక్ష తప్పదన్న ఆది శ్రీనివాస్. ఈ శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు. బదిలీ అయిన తర్వాత కూడా చొప్పదండిలో విధులు. ఈఎన్సీ అనిల్ ఆదేశాలతో పనిచేస్తున్నట్లు అనుమానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు. ట్యాపింగ్ పై ప్రశ్నిస్తున్న అధికారులు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. సిసిఎస్ బిల్డింగ్ లో చెలరేగిన మంటలు. 13 ఫైర్ ఇంజిన్లతో సహాయక చర్యలు. సంగారెడ్డి జిల్లాలో కలకలం. ఓ ఇంట్లోకి చొరబడిన చిరుత. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు. నీట్ యూజీ ఫలితాలు విడుదల. ఈమెయిల్ ద్వారా విద్యార్థులకు స్కోర్ కార్డులు. మే 4న పూర్తయిన నీట్ ఎగ్జామ్. మళ్లీ పెరిగిన బంగారం ధర. 24 క్యారెట్ల ధర 1,02,000. మరింత పెరిగే అవకాశం.